చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి రెండవ ప్రాక్టీస్ టెస్ట్ మనం ఇప్పుడు రాయబోతున్నాము. ఇది కేవలం ప్రాక్టీస్ టెస్ట్ మాత్రమే కాదు, ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది, విశ్లేషణ ఉంటుంది. దీన్ని బట్టి అభ్యర్థులకు ఒక అవగాహన ఏర్పడుతుంది. పేపర్ సెట్టర్ ఏ విధంగా ప్రశ్నలు ఇస్తున్నాడు, పేపర్ ఏ విధంగా తయారు చేయబడుతుందన్న విషయం మీద కూలంకషంగా అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాక్టీస్ టెస్ట్ల యొక్క సిరీస్ని మీ ఎస్పీ ఎడిటివ్ ప్రారంభించింది. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు రెండవ ప్రాక్టీస్ టెస్ట్ను విశ్లేషించుకుంటున్నాము. ఈ ప్రాక్టీస్ టెస్ట్ యొక్క పీడిఎఫ్ను కనుక మీరు పొందాలనుకుంటే ఎస్పీ ఎడిటివ్ యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్లో మీరు జాయిన్ కావడం వల్ల, ఆ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావడం వల్ల ఈ ప్రాక్టీస్ టెస్ట్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ మీకు అందుబాటులో ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ప్రాక్టీస్ టెస్ట్ మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న, పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహెలర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి. ప్రశ్నను జాగ్రత్తగా వినండి. పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహెలర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి. ఆప్షన్ 1 సహజ పరిశీలన, సెకండ్ 1 నియంత్రిత పరిశీలన, థర్డ్ 1 సంచరిత పరిశీలన, ఫోర్త్ 1 అసంచరిత పరిశీలన. ఈ పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహెలర్ అందరూ కూడా అభ్యసన సిద్ధాంతాలని మనకు అందించినటువంటి శాస్త్రవేత్తలు. వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు అనేటివి ఏ రకమైన పరిశీలన కిందికి వస్తాయి అని ప్రశ్న. సాధారణంగా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంతఃపరిశీలన పద్ధతి కావచ్చు, ప్రయోగ పద్ధతి కావచ్చు, పరిశీలన పద్ధతి కావచ్చు. సో ఇవన్నీ కూడా మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులుగా పిలువబడతాయి. పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో 4 రకాలు ఉంటాయి మనకు. ఆ 4 రకాలు ఇక్కడ ఇచ్చారు మీకు. ఆ 4 రకాలలో ఈ శాస్త్రవేత్తలు చేసినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగాలన్నిటివి ఏ రకమైన పరిశీలన కిందికి వస్తాయి అని ప్రశ్న అడగడం జరుగుతుంది మనకి ఇక్కడ. పరిశీలన ఎన్ని రకాలుగా జరుగుతుంది అన్న విషయం మీద మీకు గనక అవగాహన ఉంటే, అంటే పరిశీలన పద్ధతి గురించి మీకు సమగ్రమైన అవగాహన ఉంటే ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 మనకేమి ఇచ్చాడు, ఇక్కడ సహజ పరిశీలన అని ఇచ్చాడు. సహజ పరిశీలన అంటే ఏంది అంటే పరిశీలకుడు ఏ అంశాలను అయితే పరిశీలిస్తున్నాడో, అంటే పరిశీలన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ పరిశీలన అంశాలను వాటి యొక్క సహజ పరిస్థితుల్లోకి వెళ్ళి పరిశీలించడం సహజ పరిశీలన. అంటే సహజ వాతావరణంలో పరిశీలన అంశాలను పరిశీలించడం సహజ పరిశీలన. ఉదాహరణకు జంతువుల యొక్క ప్రవర్తనను కనుక పరిశీలించాలనుకుంటే అడవుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే అది సహజ పరిశీలన అనిపించుకుంటుంది. ఇక నియంత్రిత పరిశీలన అంటే ఏంటంటే కృత్రిమ పరిస్థితులు సృష్టించి పరిశీలనాంశాలను పరిశీలించడం అన్నమాట. అంటే జంతువులను తీసుకొచ్చి ల్యాబొరేటరీలో కావచ్చు, జూలో బంధించి, బోనులో బంధించి వాటిని పరిశీలిస్తూ వాటి ప్రవర్తనను అధ్యయనం చేస్తే అది నియంత్రిత పరిశీలన అనిపించుకుంటుంది. మూడవది సంచరిత పరిశీలన. ఈ సంచరిత పరిశీలన అంటే ఏంటంటే పరిశీలకుడు పరిశీలనాంశాలతో పాటుగా భాగస్వామి అయి పరిశీలిస్తే దాన్ని సంచరిత పరిశీలన అంటాం, లేదా భాగస్వామ్య పరిశీలన అని కూడా అనొచ్చు దీన్ని. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, పరిశీలకుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరిశీలకుడు భాగస్వామ్యం అవుతున్నాడు పరిశీలనలో. ఎవరితో పాటు? పరిశీలనాంశాలతో పాటు. ఆట స్థలాలలో విద్యార్థుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయాలనుకున్న ఉపాధ్యాయుడు ప్లే గ్రౌండ్లో వాళ్ళతో పాటు ఆటలు ఆడుతూ గనక వాళ్ళను పరిశీలిస్తే అది సంచరిత పరిశీలన అనిపించుకుంటుంది. ఇక అసంచరిత పరిశీలన అంటే ఏంది, పరిశీలన అంశాలతో భాగస్వామ్యం కాకుండా దూరంగా ఉండి పరిశీలించడం అసంచరిత పరిశీలన. అసలైన ప్రవర్తన మరుగున పడుతుంది అన్న సందేహం గనక పరిశీలకుడికి వస్తే పరిశీలకుడు ఈ రకమైన పరిశీలన రకాన్ని అనుకుంటాడనమాట. అంటే జంతువులతో ప్రయోగాలు చేసేటప్పుడు కావచ్చు, చిన్నపిల్లలతో ప్రయోగాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులు వస్తే భయపడతారన్న ఉద్దేశంతో చిన్నపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ అసలు ప్రవర్తనను బహిర్గతపరచరు, మరుగున పెట్టుకుంటారు. ఆ విధంగా అట్లాంటి సందర్భాల్లో మనం ఈ అసంచరిత పరిశీలనను మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇవి పరిశీలన రకాలు. అయితే ఇక్కడ పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహెలర్ వీళ్ళు చేసిన ప్రయోగాలు ఏ రకమైన పరిశీలన కిందికి వస్తాయి అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఒక విషయం గమనించండి మీరు, జంతువుల మీదనే ప్రయోగాలు చేశారు. పావ్లోవ్ ఏమో కుక్క మీద చేశాడు, స్కిన్నర్ ఎలుక మీద చేశాడు, థార్న్డైక్ పిల్లి మీద చేశాడు, కోహెలర్ చింపాజీ మీద చేశాడు. వీళ్ళందరూ కూడా జంతువుల మీద ప్రయోగాలు చేశారు. ఎక్కడికి వెళ్ళి చేశారు ప్రయోగాలు? వీళ్ళు అడవుల్లోకి వెళ్ళి చేశారా? లేదు,
వాటిని బోనులో బంధించి ప్రయోగాలు చేయడం జరిగిందన్నమాట. కాబట్టి కృత్రిమ పరిస్థితుల్లో ప్రయోగాలు చేశారు కాబట్టి ఆన్సర్ అనేది మనం నియంత్రిత పరిశీలన అనేది దీనికి ఒక ఖచ్చితమైన ఆన్సర్గా మనం చెప్పొచ్చు. సో ఈ రకంగా చూసారా, అభ్యసన సిద్ధాంతాలు ఒకవైపు, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు మరోవైపు, ఈ రెండింటిని లింకప్ చేస్తూ పేపర్ సెట్టర్ క్వశ్చన్ని తయారు చేశాడు. కాబట్టి అధ్యయనం చేసేటప్పుడు లోతుగా అధ్యయనం చేస్తేనే మనం ఈ రకమైన ప్రశ్నల్ని ఎదుర్కొనగలం. కాబట్టి జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. సో ఇక తర్వాత రెండవ ప్రశ్న చూడండి. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. వస్తువులు ఎదురుగా ఉంటే తార్కికంగా ఆలోచిస్తాడట విద్యార్థి. వస్తువులు ఎదురుగా లేనప్పుడు, తన ప్రత్యక్షంలో లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేడు. సో ఇది ఏ దశ అంటున్నాడు. చూడండి, ఇక్కడ 4 దశలు ఇచ్చాడు. పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సో ఇది ఏ సిద్ధాంతం అండి? ఈ పాటికి మీకు ఒక ఐడియా రావాలి. ఇది జీన్ పియాజే సిద్ధాంతము. జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతానికి సంబంధించినటువంటి దశలు ఇవి. కాబట్టి ఆ దశల్లో ఈ ప్రశ్న అనేది ఏ దశకు చెందింది? చూడండి, ఇక్కడ వస్తువులు మూర్తంగా తన కళ్ళెదుట కనబడ్డప్పుడు మాత్రమే వాటిని గూర్చి తార్కికంగా ఆలోచించగలడు విద్యార్థి, విశ్లేషించగలడు. అమూర్త విషయాల గురించి ఆలోచించలేనటువంటి దశ ఇది అంటే మూర్త ప్రచాలక దశ అండి. పూర్వ ప్రచాలక దశ కాదు, ఇంద్రియ చాలక దశ కాదు, అమూర్త ప్రచాలక దశ కూడా కాదు. మనం ఆల్రెడీ జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని గురించి ఇటీవలే చర్చించాము 2 రోజుల కిందట. కాబట్టి ఆ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వీడియో కనుక మీకు చూసి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఆన్సర్ని ఫేస్ చేయగలరు. సో ఇది రెండవ ప్రశ్నకు సమాధానం ఏంటండి? మూర్త ప్రచాలక దశ. అంటే వస్తువులు తన ఎదురుగా ఉన్నప్పుడే విశ్లేషించగలడు వాటి గురించి. ఉదాహరణకు 3 విద్యార్థులు వాని ముందు నిలబెట్టేసి ఎవరు పొడుగున్నారు, ఎవరు పొట్టుకున్నారని డైరెక్ట్ చెప్పగలుగుతాడు చూసి. కానీ ఫలానా 2వ తరగతికి ఇచ్చేటువంటి రమ, ఉమ, సుమ ఇలా ఎవరు పొట్టి ఎవరు పొడుగు అని చెప్పమంటే చెప్పలేడు వాడు. వాళ్ళకి చూసి ఉండొచ్చు, బహుశా ఆ పిల్లలు పరిచయస్తులు అయ్యి ఉండొచ్చు, కానీ కళ్ళ ముందట కనబడట్లేరు. కాబట్టి వాళ్ళను ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ విశ్లేషించేటటువంటి అవకాశం వాడికి లేదు. మూర్త ప్రచాలక దశలో ఉండేటువంటి పిల్లలకు ఉండదన్నమాట. అంతటి పరిపక్వత వాళ్ళకు ఉండదన్నమాట. సో ఇది జీన్ పియాజే దశలకు సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత చూడండి, 3వ ప్రశ్న. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్న్డైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష. ప్రజ్ఞా పరీక్షల గురించి మనం మాట్లాడుకున్నాం, ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ ప్రజ్ఞా సిద్ధాంతాల్లో థార్న్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం కూడా ఉంది మనకు. ఆ సిద్ధాంతంలో మనకు పరీక్షలు ఒక పరీక్షను కూడా థార్న్డైక్ తయారు చేశాడని మనం మాట్లాడుకున్నాం. ఆ పరీక్ష ఏంటంటే సిఏవిడి పరీక్షను థార్న్డైక్ రూపొందించాడు. సిఏవిడి అంటే సి అంటే కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్, ఏ అంటే అర్థమెటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్ నిర్దేశకాలు, వొకాబులరీ అంటే పదజాలం, అర్థమెటిక్ అంటే అంకగణితం, కంప్లీషన్ ఆఫ్ సెంటెన్సెస్ వాక్య పూరణం. సో ఈ 4 వ్యక్తుల యొక్క మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి సిఏవిడి అనే పరీక్షను థార్న్డైక్ తయారు చేయడం జరిగింది. ఇది ప్రజ్ఞా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత ప్రశ్న చూడండి. ఇక అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలిచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి. ఇది కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఆ సిద్ధాంతం కనుక మీకు లోతుగా అధ్యయనం చేసి ఉంటే మీరు కనుక జాబు ఈజీగా చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ అధికారికి భయపడి కాదు, తన అంతరాత్మకు భయపడి ఉద్యోగి ఏం చేస్తున్నాడు? సంస్థ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్నాడు అనమాట. సో ఇది ఏ స్థాయి అని అంటున్నాడు. ఇక్కడ ఉత్తర సాంప్రదాయ 6వ దశలో, ఉత్తర సాంప్రదాయంలోని 6వ దశ, ఉత్తర సాంప్రదాయంలోని 5వ దశ, సాంప్రదాయ స్థాయిలో 4వ దశ, సాంప్రదాయ స్థాయిలో 3వ దశ. ఏ దశకు చెందిన వ్యక్తి అయినా అని అడుగుతున్నారు ప్రశ్న. ఇక్కడ చూడండి, సాంప్రదాయ స్థాయి అయితే కాదు. సాంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉంటాయి. 3వ దశ ఏం చెప్తుందని, మంచి బాలుడు బాలిక నీతి. మనం ఇప్పుడే మాట్లాడాం కదా కోల్బర్గ్ సిద్ధాంతం గురించి 2 రోజుల కిందట.
మంచి బాలుడు బాలిక నీతి, ఇతరుల దృష్టిలో మంచి బాలుడు బాలిక అనిపించుకోవాలని నైతికంగా ప్రవర్తిస్తాడు విద్యార్థి. అది 3వ దశలో జరుగుతుంది. 4వ దశలో వచ్చేసరికి ఏం చేస్తాడు? అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో నైతికంగా ప్రవర్తిస్తాడు. అంటే సంఘానికి భయపడి, సంఘం యొక్క నిందకు భయపడి మంచిగా ప్రవర్తించడం అనేది ఈ 4వ దశ సాంప్రదాయ స్థాయిలోని. ఇవైతే 2 కావు, ఇవి 2 కావు ఆన్సర్. సో ఇక ఇక్కడ చూడండి, ఉత్తర సాంప్రదాయ స్థాయి చివరి దశ కదా ఉత్తర సాంప్రదాయ స్థాయి. దీంట్లో 2 దశలు ఉపదశలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ 5వ దశ ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది 5వ దశ? ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించే చట్టనీతి అంటున్నాం కదా. సో ఇక్కడ ఏం చేస్తాడు విద్యార్థి అంటే, ఎవరి భయంకు సంఘానికి నిందకు కాకుండా, సంఘం నిందకు కాకుండా నియమాలనేటివి సంఘం యొక్క నిందకు తప్పించుకోవడం కోసం కాకుండా దేనికోసం ఇక్కడ నియమాలు ఖచ్చితంగా పాటించాలనుకుంటాడంటే వ్యవస్థ కోసం, వ్యవస్థ మంచి కోసం, వ్యవస్థ బాగు కోసం నియమాలు తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పేటటువంటి దశ 5వ దశ. ఇక 6వ దశ అనేది చివరి దశ. ఇక్కడ సంఘం నిందకు తప్పించుకోవడానికో లేదా ఇతరుల మెప్పు పొందడం కోసమో కాదు, తన స్వీయ సంతృప్తి కోసం, తన అంతరాత్మ సంతృప్తి కోసం, తన అంతరాత్మ ప్రబోధనానుసారం నైతికతను తన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటాడు విద్యార్థి. అది చివరి దశ అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏదై ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? అధికారి శిక్షకు భయపడి కాకుండా సంస్థ అభివృద్ధి కోసం, అంటే ఒక వ్యవస్థ అభివృద్ధి కోసం. సంస్థ అనేది వ్యవస్థ కదండి, సంస్థ అనేది ఒక వ్యవస్థ. అంటే వ్యవస్థకు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలను అందరం మనం పాటించాలి, వ్యవస్థ బాగు కోసం మనం నియమాలు పాటించాలి అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఉద్యోగి ఉన్నాడు. కాబట్టి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశకు చెందినటువంటి వ్యక్తి. 6వ దశకు ఇంకా వీడు చేరలేడు. 6వ దశలో ఏ విధమైన ఆలోచన ఉంటుందండి? వ్యవస్థ కాదు, ఇక్కడ వ్యవస్థ కోసం ఆలోచించడిగా తన అంతరాత్మ ప్రబోధానుసారం విశ్వజనీన సార్వజనీన నియమాలను పాటించాలి అని ఆలోచించేటువంటి దశ చివరి దశ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 6వ దశ. కాబట్టి ఈ దశ కాదు ఇక్కడ. ఇంకా వీడు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశలో ఉన్నాడు. అంటే మొదటి దశ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మొదటి దశ, టోటల్గా 5వ ఉపదశ. కాబట్టి ఈ దశకు చెందినటువంటి వ్యక్తిగా మనం ఈ ఉద్యోగిని భావించవచ్చు మనం. సో ఇది కోల్బర్గ్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అనుప్రయుక్త ప్రశ్న. తర్వాతి ప్రశ్న చూడండి. ఇక పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయస్సు అంటారు. చూడండి, ఇక్కడ పిల్లల వికాసంలో ప్రమాద వయస్సు అని పిలిచే వయస్సు ఏది, దశ ఏది అని అడుగుతున్నాడు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, వృద్ధాప్య దశ. ప్రమాద వయస్సు అని దేన్ని అంటారంటే మనము ఆ దశలో కండరాల వికాసం కానివ్వండి, వాడి యొక్క శారీరక వికాసం కానివ్వండి, చలన వికాసం కానివ్వండి, ఇంకా పూర్తి స్థాయిలో జరిగి ఉండదు. కండరాలు సరిగ్గా వికసించి ఉండవు. అట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తాడంటే పెద్ద మనుషుల్లాగా పనులు చేయబోయేవాడు ప్రమాదాలు కొని తెచ్చుకుంటాడనమాట. అందుకే ఈ వయసును ప్రమాద వయస్సు అంటారు. ఏ దశలో శారీరక చలన వికాసం సరిగా జరగదండి? ఈ 4 దశల్లో కనుక మనం పోలిస్తే ఏ దశలో శారీరక చలన వికాసం అనేది సరిగ్గా జరగదు? పూర్వ బాల్య దశలో. ఇంకా పూర్తిగా జరిగి ఉండదు కదా పూర్వ బాల్య దశలో శారీరక చలన వికాసం అనేది. కాబట్టి పూర్వ బాల్య దశను మనము ప్రమాద వయస్సు అంటాము. ప్రమాద వయసు ఎందుకు అంటాము అంటే కండరాలు సరిగ్గా వికసించలేవు. వికసించకపోవడం మూలంగా ఏదైనా పని చేయబోయి వాడేమవుతాడు? ప్రమాదానికి గురవుతుంటాడు అన్నమాట. మనం చూస్తుంటాం, తన తాహతుకు మించి, తన స్థాయికి మించి వస్తువులను లేపడానికి ప్రయత్నం చేసి కాళ్ళ మీద వేసుకోవడము, దెబ్బలు తగిలించుకోవడము, పడిపోవడం లాంటివి చూస్తుంటాం కదా చిన్నపిల్లలు. సో అందుకే ఈ వయస్సును మనము ప్రమాద వయస్సు అంటాము. చూసారా, వికాసం మీద కూడా చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. వికాసం టాపిక్ అనేది చాలా 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 ముఖ్యమైన టాపిక్. సో అభ్యర్థులు గమనించాలి ఈ విషయాన్ని. తర్వాతి ప్రశ్న చూడండి. ఇక్కడ ఎరిక్సన్ ప్రకారము ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇది ఎరిక్సన్ సిద్ధాంతం అండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనేది ఏం చెప్తుంది? శిశువులో సాంఘికీకరణ ఏ విధంగా జరుగుతుంది, సోషలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా సంఘంలో తన పలుకుబడిని వ్యక్తి పెంచుకుంటాడు అనే విషయం మీద కూలంకషమైనటువంటి వివరణ ఇచ్చింది మనకు ఎరిక్సన్ థియరీ. ఎరిక్సన్
సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క శిష్యుడే. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి కొన్ని అంశాలతో విభేదించి సపరేట్గా తను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇక్కడ వ్యక్తి యొక్క అహం అనేది ఒక 8 దశల గుండా పయనిస్తూ వికసిస్తుంది అని ఎరిక్సన్ వివరించడం జరిగింది. ఎరిక్సన్ సిద్ధాంతం గురించి కూలంకషంగా చర్చించినటువంటి వీడియో మీకు మన ఎస్పీ యూట్యూబ్లో అందుబాటులో ఉంది, చూడండి. అంత వివరణ అనేది మీకు తెలుగులో ఎవ్వరూ ఇచ్చి ఉండరు. కాంప్రహెన్సివ్ మోడ్లో మనం ఎరిక్సన్ సిద్ధాంతం గురించి చర్చించడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని క్లిష్ట పరిస్థితులు ఇచ్చాడు. ఇక్కడ నమ్మకం, అపనమ్మకం, సన్నిహితం, ఏకాంతం, శ్రమించడం, న్యూనత, స్వయం ప్రతిపత్తి, సందేహం. ఈ 4 వర్చ్యూస్ అంటాం మనం ఇంగ్లీష్లో దీన్ని. ఈ వర్చ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4 వర్చ్యూస్లో ఉత్తర శైశవ దశలో చెందిన పిల్లవాడు ఏ వర్చ్యూకు చెందినటువంటి వాడు అని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనం ఒకసారి ఈ పట్టికను కనుక మీరు గమనించి ఉంటే మీకు ఎరిక్సన్ సిద్ధాంతం సమగ్రంగా అవగాహన అవుతుందండి. ఇక్కడ చూడండి, పూర్వ శైశవంలో నమ్మకం వర్సెస్ అపనమ్మకం అనే వర్చ్యూ ఉంటుంది. ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం, క్రీడా దశలో చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశామన్న భావన, పాఠశాల దశలో శ్రమించడం, ఆత్మన్యూనత, కౌమార దశలో పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఈ విధంగా 8 దశల్ని ఇక్కడ మనకు ఎరిక్సన్ ఇవ్వడం జరిగింది. ఈ 8 దశలు గుండా వ్యక్తి యొక్క అహం అనేది పయనిస్తూ ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని, సందిగ్ధ పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడం ద్వారానే అహానికి ఒక రకమైనటువంటి స్వయం ప్రతిపత్తి, ఒక రకమైనటువంటి పరిపక్వత అనేది వస్తుంది అని మనకు ఎరిక్సన్ సిద్ధాంతం చెప్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉత్తర శైశవం అన్నాడు కదా, ప్రశ్నలో అంతే అడిగాడు కదా, ఉత్తర శైశవం అంటున్నాడు కదా. ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి, సందేహం, స్వయం ప్రతిపత్తి, సందేహం అనేటటువంటి వర్చ్యూ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ ఎరిక్సన్ ఉత్తర శైశవ దశలో ఏది చెప్పొచ్చు మనం? ఇక్కడ స్వయం ప్రతిపత్తి, సందేహం అనేటటువంటి వర్చ్యూ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ? ఆన్సర్ 4. ఈ ప్రశ్నకు సమాధానం 4. స్వయం ప్రతిపత్తి, సందేహం అనేటటువంటి మనము వర్చ్యూని మనము ఈ దశలో గమనించవచ్చు, ఉత్తర శైశవ దశలో మనం గమనించవచ్చు. సో ఇక తర్వాతి ప్రశ్న, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంది? వికాస సూత్రాలు కొన్ని ఉంటాయండి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి వివరంగా. ఆ వికాస సూత్రాల్లో ఈ పరిస్థితి అనేది ఏ వికాస సూత్రానికి సరిపోతుంది అని ప్రశ్న. అంటే పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి గాత్రాన్ని పొందాడు, అంటే అనువంశికంగా పొందాడు, మంచి స్వరాన్ని, మంచి గొంతును పొందాడు. అయితే దానికి శిక్షణ కూడా తోడైంది, ప్రోత్సాహం, కుటుంబ ప్రోత్సాహం కూడా తోడైంది. తోడవడం వల్ల వాడు ఒక మంచి సింగర్ అయ్యాడనమాట. సో దీన్ని వివరించేటటువంటి, ఈ సందర్భాన్ని, ఈ సన్నివేశాన్ని వివరించేటటువంటి వికాస సూత్రం ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 వికాస సూత్రాలు ఇచ్చాడు. వికాసం అనేది ఒక పరస్పర చర్య, వికాసం సంచితమైనది, వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. మరి ఈ 4 వికాస సూత్రాల్లో ఈ ప్రశ్నకు సూట్ అయ్యేటటువంటి వికాస సూత్రం ఏది అని మీకు తెలవాలంటే ఈ 4 ఏం చెప్తున్నాయో తెలిసి ఉండాలి మీకు. వికాసం ఒక పరస్పర చర్య అనేటటువంటి సూత్రం ఏం చెప్తుంది అంటే, వికాసం అనేది అనువంశికత మరియు పరిసరాల పరస్పర చర్య వల్ల వికసిస్తుంది అని చెప్తుందన్నమాట. వికాసం అనేది వికాసంపై అనువంశికత మరియు పరిసరాలు రెండింటి యొక్క పరస్పర ప్రభావం ఉంటుంది అని మనకు వికాసం, ఈ మొదటి సూత్రం చెప్తుంది. ఇక రెండవది వికాసం సంచితమైనది అనేటటువంటి చూడండి, ఇదేం చెప్తుందంటే ఈ సూత్రం, వికాసం అనేది ఒక్క రోజులో ఉన్నట్లుగా ఒక్క రోజులో సంభవించేటటువంటి ప్రక్రియ కాదు. వికాసం అనేది ఒక్కసారిగా ఉన్న ఫలంగా సంభవించేటటువంటి ప్రక్రియ కాదు. వికాసం అనేది ఇదివరకు జరిగినటువంటి మార్పుల మీద ఆధారపడి కొత్త కొత్త మార్పులు, చేర్పుల్ని తనలో కలుపుకుంటుంది అని వికాస సంచిత నియమం మనకు చెప్తుంది. మూడవ నియమం ఏముంది ఇక్కడ? వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అంటున్నాడు కదా. పరస్పర సంబంధంగా కొనసాగడం అంటే ఏంటి అంటే, వికాసాల్లో చాలా రకాల వికాసాలు ఉంటాయండి.
శారీరక చలన వికాసము, భాషా వికాసము, మానసిక వికాసము, సాంఘిక వికాసము, సంజ్ఞానాత్మక వికాసము, నైతిక వికాసము, ఇవన్నీ వికాసాల రకాలు. ఈ అన్ని వికాసాలు కూడా దేనికవి సపరేట్గా ఉండవండి, ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ఉంటాయన్నమాట. భాషా వికాసం అనేది మానసిక వికాసంపై ఆధారపడుతుంది, మానసిక వికాసం అనేది శారీరక చలన వికాసంపై ఆధారపడుతుంది. కాబట్టి ఈ వికాసాలన్నీ కూడా పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అని మనకు పరస్పర సంబంధ సూత్రం చెప్తుంది. 4వ సూత్రం ఏంది? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటుంది. అవిచ్ఛిన్నంగా అంటే కంటిన్యూస్గా. క్రేడల్ టు గ్రేవ్ అంటాం కదా, క్రేడల్ టు గ్రేవ్ అంటాం కదా, అంటే పురిటి గది నుంచి శ్మశానం వరకు, అంటే ఊయల నుంచి శ్మశానం వరకు, అంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కూడా కొనసాగేటటువంటి అవిచ్ఛిన్న ప్రక్రియ వికాసం అని మనకు 4వ సూత్రం చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నకు సూట్ అయ్యేటటువంటి వికాస సూత్రం ఏంది అంటే, పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి గాత్రాన్ని పొందాడు అంటే అనువంశికత, శిక్షణ తోడైంది, దానికి ప్రోత్సాహం కూడా తోడైంది అంటే పరిసరాల ప్రభావం కూడా ఉంది. అంటే అనువంశికత మరియు పరిసరాలు రెండూ కూడా పరస్పరం సహాయం అందిస్తున్నాయి వికాసానికి. కాబట్టి వికాసం అనేది పరస్పర చర్య అనేటువంటి సూత్రం ఏదైతుందో ఆ సూత్రానికి ఈ సందర్భాన్ని మనం అనువర్తింపచేయవచ్చు. కాబట్టి 7వ దానికి ఆన్సర్ ఏందండి? 1, అంటే వికాసం ఒక పరస్పర చర్య. తర్వాత ప్రశ్న చూడండి, ఆదర్శాల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారెవరు? ఈఎల్ థారండైక్, డబ్ల్యూసి బాగ్లే, చార్లెస్ జర్డ్, స్పియర్మన్. ఈ ఆదర్శాల సిద్ధాంతం అనేది మనకు అభ్యసన బదలాయింపు సిద్ధాంతం అన్నమాట. ఇది అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. సమరూప మూలకాల సిద్ధాంతం అని, సామాన్యీకరణ సిద్ధాంతం అని మనం అక్కడ మాట్లాడాం. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల్లో అక్కడ వస్తాయి ఇవి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. సో ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రం చార్లెస్ జర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఆదర్శాలను పాటించడం ద్వారా విలువలను పాటించాలన్న సత్సంకల్పంతో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అభ్యసన బదలాయింపుకు తోడ్పడతాడనమాట. అంటే ఇంట్లో పరిశుభ్రతను పాటించేటటువంటి వ్యక్తి ఆఫీస్లో కూడా పరిశుభ్రతను పాటిస్తాడు. అంటే పరిశుభ్రత అనేటటువంటి ఆదర్శం అనేది అతనికి జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకున్నాడు. కాబట్టి ఈ ఆదర్శాలు విలువల ద్వారా కూడా అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని మనకు చార్లెస్ జర్డ్ అయినటువంటి ఆదర్శాల సిద్ధాంతం చెప్తుంది. క్షమించాలి, డబ్ల్యూసి బాగ్లే అండి ఆదర్శాల సిద్ధాంతము, చార్లెస్ జర్డ్ కాదు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. చార్లెస్ జర్డ్ ప్రతిపాదించింది సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే సూత్రాలు, సాధారణీకరణాలు నేర్పించడం ద్వారా మనకు అభ్యసన బదలాయింపు జరుగుతుంది అని చార్లెస్ జర్డ్ యొక్క ఆదర్శాల సిద్ధాంతం చెప్తుంది. ఈఎల్ థారండైక్ ప్రతిపాదించిందేమో సమరూప మూలకాల సిద్ధాంతం. ఈ సమరూప మూలకాల సిద్ధాంతం ఏం చెప్తుందంటే విషయాల్లో సారూప్యత, పద్ధతుల్లో సారూప్యత అనేది అభ్యసన బదలాయింపుకు సహాయం చేస్తుంది అని మనకు సమరూప మూలకాల సిద్ధాంతం చెప్తుంది. ఇక స్పియర్మన్ ప్రతిపాదించింది ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతం. అది ఇతడు అభ్యసన బదలాయింపు సిద్ధాంతానికి చెందిన వ్యక్తి కాదు స్పియర్మన్. ఈ ముగ్గురు మాత్రం అభ్యసన బదలాయింపుకు చెందిన వాళ్ళే. కానీ ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రం డబ్ల్యూసి బాగ్లే, చార్లెస్ జర్డ్ కాదు. చార్లెస్ జర్డ్ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈఎల్ థారండైక్ ఏమో సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మీకు అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సిద్ధాంతాలు కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం, దాంట్లో కూలంకషంగా చర్చించాము. వీలైతే ఆ వీడియోని చూడండి, మంచి అవగాహన మీకు వస్తుంది. తర్వాతి ప్రశ్న చూడండి, అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకం, స్మృతిలో కొన్ని రకాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, 4 స్మృతి రకాలు ఇచ్చాడు. క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, బట్టి స్మృతి, తక్షణ స్మృతి. సో ఇక్కడ నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అన్నటువంటి సత్యాన్ని అనిత ప్రయోగం చేసి మరీ గుర్తుపెట్టుకుందనమాట. ప్రయోగాలు చేసి స్వయంగా పాల్గొని గుర్తుపెట్టుకునే స్మృతి ఏంది అంటే క్రియాత్మక స్మృతి. ప్రయోగాలు చేసి గుర్తుపెట్టుకునే స్మృతి ఏంది? క్రియాత్మక స్మృతి. తర్వాత ప్రశ్న చూడండి, ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం ఏది? సంసిద్ధతా నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము, సామీప్యతా నియమం. ఇంటి పని దేనికోసం ఇస్తామండి? మనం ఏదైనా ఒక అలవాటును కనుక పునర్బలం చేయాలనుకుంటే, అలవాటును కనుక స్ట్రెంథెన్ చేయాలనుకుంటే విద్యార్థిలో మనం ఇంటి పనిని ఇస్తాం, అంతే కదా. చూచిరత రాయడం అంటే ఏంది? హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ కోసం. సో ఇంటి పని ఇది అంతా
ఇవ్వాలి, ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాస నియమం ఏంటంటే అభ్యాస నియమం. అభ్యాసం కోసం ఇస్తాం కదా మనం, కాబట్టి అభ్యాస నియమం. సంసిద్ధత నియమం ఏం చెప్తుంది? పరిపక్వత అవసరం, విద్యార్థికి సంసిద్ధత ఉండాలి, వానికి మానసిక సంసిద్ధతతో పాటు శారీరక సంసిద్ధత రెండు కూడా అవసరం అది చెప్తుంది అనమాట. అభ్యసనానికి సంసిద్ధత అవసరం అని చెప్పి సంసిద్ధత నియమం. ఫలిత నియమం ఏం చెప్తుందండి? అభ్యసనానికి ఫలితం అనేది కూడా ప్రభావితం చేస్తుంది అని చెప్పేది ఫలిత నియమం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అభ్యాస నియమం. తర్వాతి ప్రశ్న చూడండి. పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశ పరిమితి కానిదేది? ఇక్కడ పూర్వ ప్రచాలక దశ 4 దశలు ఉంటాయి కదా పియాజే సిద్ధాంతానికి సంబంధించినవి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. అయితే ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో మనం 4 పరిమితులు మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? ఆ 4 పరిమితులు మీకు గుర్తుంటే కనుక ఈజీగా సమాధానం చేయగలుగుతారు మీరు. ఇక్కడ పూర్వ ప్రచాలక దశకు పరిమితి కానిది ఏది అంటే 4వది వస్తు శాశ్వతత్వం, ఆబ్జెక్ట్ పర్మనెన్సీ అంటాం దీన్ని. ఇది ఈ పరిమితి ఏ దశకు చెందింది అంటే ఇంద్రియ చాలక దశకు చెందింది. ఇది ఇంద్రియ చాలక దశకు చెందినటువంటి పరిమితి ఏందండి? వస్తు శాశ్వతత్వం. మిగతా ఈ 3 కూడా ఏవైతే ఉన్నాయో సర్వాత్మవాదం కానివ్వండి, అవిపర్యాత్మక భావన కానివ్వండి, పదిలపరుచుకునే భావన, ఇవన్నీ కూడా పూర్వ ప్రచాలక దశకు చెందినవి. చెందినది ఏది అంటే వస్తు శాశ్వతత్వం. సర్వాత్మవాదం అంటే ఏంటండి? ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉందని అనుకోవడము. అవిపర్యాత్మక భావన అంటే ఏంది? ప్రతి తార్కిక ప్రచారం తిరిగి చేస్తాము, చెయ్యగలము అన్నటువంటి స్పృహ విద్యార్థికి లేకపోవడం. అంటే 3+4 = 7 అని చెప్పగలుగుతాడు కానీ 7 - 4 = 3 అని చెప్పకపోవడం. అట్లనే పదిలపరుచుకునే భావన అంటే ఏదైనా మనం వాడి ముంగటనే గ్లాస్లో ఉన్నటువంటి సమాన మట్టంతో ఉన్నటువంటి ద్రవాల మట్టంతో ఉన్నటువంటి 2 పాత్రలు కనుక చూపించి దేంట్లో ఎక్కువ ఉందా ద్రవం అని చెప్తే రెండిట్లో ఈక్వల్గా ఉందంటాడు. వాడి కళ్ళ ముంగటనే ఒక బీకర్లో ఉన్నటువంటి ద్రవాన్ని పొడవాటి బీకర్లో కనుక మార్చేసాం అనుకోండి, మార్చేసి ఇప్పుడు చెప్పరా మొదటి దాంట్లో ఎక్కువ ఉందా ద్రవం, ఇప్పుడు ఈ పొడవాటి బీకర్లో ఎక్కువ ఉందా అంటే పొడవాటి బీకర్లో ద్రవం ఎక్కువ ఉంది సార్ అని చెప్తాడు వాడు. ఎందుకు? అది పొడుగ్గా ఉంది కదా. కానీ అక్కడే వాని కళ్ళ ముంగటే మనం మార్చాం. ద్రవ మట్టం మారదు, పాత్ర పరిమాణం మారినంత మాత్రాన ద్రవ పరిమాణం మారదు అన్నటువంటి ఆ పదిలపరుచుకునే భావన లేకపోవడం అనేది ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో కనిపించే ఒక ముఖ్యమైన పరిమితిగా మనం చెప్తాం. తర్వాతి ప్రశ్న చూడండిగా. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడిన వారు ఎవరు? సమాధానం ఈజీగా చెప్పొచ్చు మనము, వైగాట్స్కి. ఇంకా ఇంతకుముందు ప్రాక్టీస్ టెస్ట్లో కూడా ఈ ప్రశ్న వచ్చింది, ఇలాంటి టైప్ ప్రశ్నలు వచ్చింది. HMF మరియు IMF అని మాట్లాడాం, EMF అని మాట్లాడాం కదా మనం. HMF అంటే హయ్యర్ ఆర్డర్ మెంటల్ ఫంక్షన్స్. సో LMF, HMF, LMF అని మాట్లాడాం కదా. HFM అంటే ఉన్నత మానసిక ప్రక్రియ, హయ్యర్ ఆర్డర్ మెంటల్ ఫంక్షన్స్. LMFs అంటే లోయర్ ఆర్డర్ మెంటల్ ఫంక్షన్స్ అనమాట. ఈ రెండింటి గురించి వివరించింది ఎవరంటే వైగాట్స్కీనే. వైగాట్స్కీ యొక్క సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఏదైతే ఉందో అభ్యాస సిద్ధాంతం, దాంట్లో ఈ HMF మరియు LMFల గురించి వైగాట్స్కీ మనకు చర్చించాడు. నోమ్ చామ్స్కీ ఏమో భాషా వికాస సిద్ధాంతం గురించి చర్చించాడు, కాబట్టి ఇక్కడ అతనికి సంబంధం లేదు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కాబట్టి అతనితో కూడా సంబంధం లేదు. స్కిన్నర్ ఏం చెప్పాడండి? కార్యసాధక నిబంధన గురించి చెప్పాడు, కాబట్టి అతనికి కూడా ఈ ప్రశ్నతో సంబంధం లేదు. సో ఈ విధంగా ఎలిమినేషన్ పద్ధతిలో కూడా మనము ఆన్సర్ చేయగలం. ఎప్పుడు? సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనం ఇట్లాంటి ప్రశ్నల్ని ఎదుర్కొనగలం అన్నమాట. తర్వాతి ప్రశ్న చూడండి. ఇది ఆల్రెడీ ఇట్లాంటి టైప్ ప్రశ్న కూడా మనం ఇంతకుముందు ప్రాక్టీస్ టెస్ట్లో అడిగాం. బండూరా సంబంధించిన ప్రశ్న, సిద్ధాంతానికి సంబంధించిన ప్రశ్న. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బండూరా ప్రకారం శంకర్కు లభించిన పునర్బలం ఏది? ప్రత్యక్ష పునర్బలం అండి. డైరెక్ట్గా చెప్పవచ్చు మనం, ప్రత్యక్ష పునర్బలము. బండూరా 3 రకాల పునర్బలాలు ఉంటాయని చెప్పాడు. దాంట్లో ఒకటి ప్రత్యక్ష పునర్బలము, రెండవది పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలము, మూడవది స్వీయ పునర్బలం. ఈ 3 చెప్పాడు, 4వది కాదు. ఇక్కడ 4వది ఆయన చెప్పలే. ప్రత్యక్ష పునర్బలం అంటే ఏంది? ఏదైనా ఒక బహుమతి పొందుతుంది, బహుమానం దొరుకుతుందన్న ఉద్దేశంతో తను పరిశీలించినటువంటి ప్రవర్తనను బహిర్గతపరచడం. ఉదాహరణకు క్లాస్లో ఫస్ట్ వస్తే కనుక
ఫస్ట్ ప్రైజ్ దొరుకుతుందని క్లాస్లో ఫస్ట్ రావడం. ఇక పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలం అంటే ఏంటంటే ఒక ప్రవర్తనను బహిర్గతపరిచినప్పుడు వేరే వాడు ఏ రకమైన పునర్బలాన్ని పొందాడో తాను కూడా అదే రకమైన పునర్బలాన్ని పొందగలనని ఆశించి గనక ప్రవర్తనను బహిర్గతపరిస్తే దాన్ని మనం పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలం అంటాం. అంటే ఉదాహరణకు రవి అనేటటువంటి విద్యార్థి క్లాస్లో ఫస్ట్ వచ్చాడు, టీచర్ వానికి ఒక పెన్ను బహుమానంగా ఇచ్చాడు. రవిని చూసినటువంటి సుమిత్ అనేటువంటి విద్యార్థి కూడా నాకు కూడా పెన్ను దొరుకుతుంది బహుమతిగా అనే ఉద్దేశంతో తర్వాతి పరీక్షలో కనుక క్లాస్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, అది పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలం. అంటే ఇతరులకు దొరికిన పునర్బలమే తనకు కూడా దొరుకుతుందనే ఉద్దేశంతో ప్రవర్తనను బహిర్గతపరచడము, తాను ఆర్జించినటువంటి ప్రవర్తనను. స్వీయ పునర్బలం అంటే ఏంటంటే ఇతరుల మెప్పు కోసమో లేదా ఇతరులు పొందిన పునర్బలాన్ని పొందుతారనే ఆశతో లేదా బహుమతి పొందుతానన్న ఆశతో కాకుండా స్వీయ సంతృప్తి కోసము, ఆత్మసంతృప్తి కోసం గనక ఆశించిన ప్రవర్తన గనక వీడు ఆర్జించినటువంటి ప్రవర్తన గనక బహిర్గతపరిస్తే దాన్ని స్వీయ పునర్బలం అంటాం. గుర్తుపెట్టుకోండి, 3 రకాల పునర్బలాలు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాతి ప్రశ్న చూడండి. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన సంప్రదాయం ఏది? గెస్టాల్ట్ వాదం ఆన్సర్. గెస్టాల్ట్ వాదులు ఏం చెప్తారండి? అంతర్దృష్టి అభ్యసనానికి వీళ్ళు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ప్రవర్తనను అధ్యయనం చేసేటప్పుడు ప్రవర్తనను ఉద్దీపన, ప్రతిస్పందన లేదా ప్రతిఫలం అంటూ ఈ విధంగా విడగొట్టి విభజించి అధ్యయనం చేయడం వల్ల విద్యార్థి యొక్క ప్రవర్తన పట్ల మనకు సమగ్రమైన అవగాహన రాదు. కాబట్టి ఎప్పుడొస్తుంది అంటే అవగాహన మనకు సమైక్యంగా సమగ్రంగా అన్నిటిని క్రోడీకరించి మనం అధ్యయనం చేస్తేనే మనకు ఒక సమగ్రమైనటువంటి అవగాహన వస్తుంది అని మనకు గెస్టాల్ట్ వాదం చెప్తుంది. అంతర్దృష్టి అంటే ఏంటండి? ఏదైనా ఒక సమస్యకు పరిష్కారాన్ని ఉన్న ఫలంగా లైక్ ఏ ఫ్లాష్, ఒక మెరుపులాగా మనోరంగంలో తన అంతరంగంలో ఆవిష్కరించుకోవడమే అంతర్దృష్టి. ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోహెలర్. కాబట్టి అంతర్దృష్టికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినటువంటి వాదులు ఎవరు? గెస్టాల్ట్ వాదులు. సో ఇవి మనకు ఉన్నటువంటి ప్రశ్నలు, 14 ప్రశ్నల గురించి మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రాక్టీస్ టెస్ట్లతో మీ ఎస్పీ ఎడిటివ్ మీ ముందుకు వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్లను బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ టెస్ట్ల వల్ల, ఈ విశ్లేషణల వల్ల ఉపయోగం ఏంది అంటే పరీక్ష ప్రశ్నాపత్రం అనేది ఏ విధంగా తయారవుతుంది, మన ప్రిపరేషన్ అనేది మనం ఏ విధంగా ఉండాలి, పేపర్ సెటర్ అనేది ఏ కోణంలో ప్రశ్నలు అడిగాడన్న విషయం గురించి కనుక అవగాహన వస్తే మన ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ముఖ్యమైన ఉద్దేశం. మనం ఎన్ని క్లాసులు విన్నామనేది ముఖ్యం కాదు, ఎన్ని పరీక్షలు రాసామనేది కూడా చాలా మన విజయంలో కీలక పాత్ర వహిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ టెస్టులు ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ టెస్టులు రాయడానికి, మ్యాక్ టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.